మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. మావిగన్ రాజధాని అంశాన్ని పక్కదారి పట్టించడానికి జగన్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో 1000 లోపు ఎకరాల్లోనే రాజధాని నిర్మాణం, అమరావతిలో 1,00,000 ఎకరాల భూమి ఎందుకు అన్యాయంగా ప్రజల నుంచి లాక్కుంటున్నారని ప్రశ్నించారు. అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దువ్వాడ ఆరోపించారు. రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 12 ఏళ్లు. ఈ పుష్కర కాలంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి 26 సంవత్సరం, అంటే ఈ 2 సంవత్సరాలు, మొత్తంగా 7 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో 5 సంవత్సరాలు చేశారు. మరి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ చర్చ ఏంటంటే అమరావతి పైన ఊరికే డైవర్షన్ పాలిటిక్స్. అమరావతి నిర్మాణం గురించి మీరు చేసిన కృషి ఏంటి? అసలు రాష్ట్రంలో పరిపాలనా కేంద్రం ఫలానాది రాజధానిగా ఉండాలి అని ఎక్కడ చట్టంలో లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుని పరిపాలిస్తే ఆ ప్రాంతాన్ని రాజధాని కింద డిక్లేర్ చేయొచ్చు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఈరోజు రాజధాని ఉన్నంత మాత్రానే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాజధాని కేంద్రంగా లేకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. చట్టం చేయాలని, అసలు చట్టానికి రాజధానికి సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో కనీసం అప్పర్ హౌస్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అప్పర్ హౌస్కి పంపించకుండా రాజధాని కోసం ఒక చట్టం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో మరి పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి అమరావతి కోసం, రాజధాని కోసం చట్టం. అసలు ఈ చట్టం అవసరం ఉందా? ఇది ఎందుకు ఇలా డైవర్ట్ చేస్తున్నారు? నిజంగా మీకు రాజధాని మీరు చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 19 వరకు 50,000 ఎకరాలు ఇంచుమించుగా సేకరించారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరో 50,000 ఎకరాల్ని అదనంగా సేకరించారు. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 12